ప్రైజ్ ద లార్డ్. ఆడిబుల్ ఫెయిత్ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. క్యాథరిన్ కుల్మన్ గారు చెప్పిన పరిశుద్ధాత్మతో మన అనుదిన జీవితం, ఇది చాలా లోతైన సందేశం. కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. మీ మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. పరిశుద్ధాత్మను వెతకడం, ఆచారానికి మించి ఆత్మలో జీవించడం. బయటకు చాలా ఆత్మీయంగా కనిపిస్తూ అంతరంగంలో శూన్యంగా మిగిలిపోయే ఈ లోకంలో పరిశుద్ధాత్మను ఎలా వెతకాలి? మీరు ప్రతి ఆదివారం చర్చిలో కూర్చోవచ్చు, కానీ ఇప్పటికీ ఆత్మతో నడవలేకపోవచ్చు. మీరు ఆరాధనా గీతాలు పాడవచ్చు, బైబిల్ వచనాలను ఇతరులతో పంచుకోవచ్చు, పరిచర్యలో సేవ చేయవచ్చు, కానీ ఇప్పటికీ ఆధ్యాత్మికంగా ఎండిపోయినట్లుగా, శక్తిహీనంగా, దేవునితో సంబంధం తెగిపోయినట్లుగా జీవించవచ్చు. ఎందుకంటే మీరు దేవుని ఆత్మ లేకుండానే ఇవన్నీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ లేకుండా క్రైస్తవ జీవితం కేవలం కష్టం మాత్రమే కాదు, అది అసాధ్యం. మీ స్వంత శక్తితో యేసుక్రీస్తు కోసం జీవించడానికి మీరు ఎన్నడూ పిలువబడలేదు. మీరు యేసు యొక్క ఆత్మ ద్వారా జీవించడానికే పిలువబడ్డారు. కానీ ఇక్కడే అసలు సమస్య ఉంది. మనం మతాన్ని పాటించడంలో ఆరితేరిపోయాము, కానీ ఆత్మను వెతకడంలో వెనకబడిపోయాము. మనకు సౌకర్యం కావాలి, కానీ ప్రతిష్ఠిత వద్దు. మనకు శక్తి కావాలి, కానీ పవిత్రత వద్దు. మనకు ఫలితాలు కావాలి, కానీ దేవునితో సంబంధం వద్దు. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చివరిసారిగా పరిశుద్ధాత్మ కోసం ఎప్పుడు హృదయపూర్వకంగా మొరపెట్టారు? కేవలం భావోద్వేగంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా నింపబడే వరకు మీరు దేవుని సన్నిధిలో ఎప్పుడు చివరిసారిగా కనిపెట్టారు? పరిశుద్ధాత్ముడా, నాకు ఈ లోక సంబంధమైన వస్తువులు వద్దు, నీవే నాకు కావాలి అని మీరు చివరిసారిగా ఎప్పుడు అడిగారు? ఆయనను ఎలా వెతకాలో మీకు తెలియకపోతే మీరు ఆయనను కనుగొనలేరు. ఒకవేళ మీరు ఆయనను కనుగొనలేకపోతే పైకి ఆత్మీయంగా కనిపిస్తూ లోపల జీవం లేని శక్తిహీనమైన జీవితంలోనే సరిపెట్టుకుంటారు. ఈ సందేశం సౌకర్యంగా ఉండాలి అనుకునే వారి కోసం కాదు. ఇది దప్పికగొన్న వారి కోసం, ఆత్మ కొరకు తప్పించే వారి కోసం, ఆకలితో ఉన్నవారి కోసం. ఇక చాలు ఈ నటన అని విసిగిపోయి దేవుని పరిపూర్ణతలో నిజంగా నడవాలి అని సిద్ధపడే వారి కోసం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అంటే ఒక క్షణం వచ్చి వెళ్ళే అతిథి కాదు, ఆయన మీ సర్వస్వాన్ని దహించే అగ్ని. ఆయనను ఎలా వెతకాలో మాట్లాడుకుందాం. మిమ్మల్ని అడ్డుకుంటున్నది ఏమిటో కూడా తెలుసుకుందాం. ఆత్మను అప్పుడప్పుడు దర్శించడం ఆపి ఆయనతో కలిసి జీవించడం ఎలాగో నేర్చుకుందాం. ఎందుకంటే ఆత్మ లేకుండా మీకు ఏమీ లేదు, కానీ ఆయనతో ఉంటే మీకు సమస్తం ఉన్నట్లే. దేవుడు ఆకలిగొన్న వారినే నింపుతాడు. ఆచారానికి స్వస్తి పలకండి. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీకు నిజంగా పరిశుద్ధాత్మ కావాలని ఉందా? ఎందుకంటే దేవుడు కేవలం కుతూహలం ఉన్నవారిని నింపడు, ఆయన తపన, డిస్పరైట్ ఉన్నవారిని మాత్రమే నింపుతాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం ఇలా చెబుతుంది, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. చాలామంది కేవలం అడగడం దగ్గరే ఆగిపోతారు. దేవునికి కొద్ది నిమిషాలు కేటాయించి ఏదో మృక్కుబడిగా ప్రార్థించి మళ్ళీ తమ ఫోన్లలో మునిగిపోతారు. వారికి పరిశుద్ధాత్మ సైడ్ డిష్ లాగా కావాలి, కానీ జీవాధారంగా వద్దు. ఆయన సన్నిధి చినుకుల్లా పడితే చాలు అనుకుంటారు, కానీ ఆయన అగ్నిలో మునిగిపోవాలని అనుకోరు. అందుకే వారు ఎండిపోయినట్లే ఉంటారు. దైవిక దర్శనానికి ద్వారం ఆధ్యాత్మిక ఆకలి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నింపే వరకు నేను ఇక్కడ నుండి కదలను అని మీరు ఎప్పుడైనా పట్టుబట్టారా? దేవా, నీవు లేకుండా నేను ఒక్కరోజు కూడా జీవించలేను అని ఎప్పుడు చెప్పారు? బైబిల్లో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న ప్రతి ఒక్కరూ అత్యంత తపనతో ఉన్నవారే. మేడగదిలో ఉన్న శిష్యులు ఒక్క ప్రార్థన చేసి వెళ్ళిపోలేదు. వారు వేచి చూశారు, ఆరాధించారు,
మొర్రపెట్టారు. అగ్ని దిగి వచ్చినప్పుడు సమస్తం కూడా మారిపోయింది. 42వ కీర్తన 1వ వచనంలో దావీదు అన్నట్లు, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మీరు అలా అనగలరా? లేక ఆత్మ లేకుండా జీవించడం మీకు అలవాటైపోయి ఆయన లేని లోటును కూడా గుర్తించలేకపోతున్నారా? గుర్తుంచుకోండి, మీకు ఆత్మ పట్ల ఆకలి లేకపోతే మీరు లోకపు వినోదాలతో, భావోద్వేగాలతో, జీవం లేని ప్రసంగాలతో ఆకలి తీర్చుకోవాలని చూస్తారు. ఇల్లు శుభ్రం చేసుకోండి, పవిత్రత లేనిదే నింపుదల లేదు. పరిశుద్ధాత్మ అపవిత్రతలో నివసించడు. ఆయన మీలో నింపబడాలని అనుకోవడం లేదు. ఆయన పరిశుద్ధుడు. విగ్రహాలు, గర్వం, పశ్చాత్తాపం లేని పాపంతో నిండిన ఇంట్లోకి ఆయన ప్రవేశించడు. మనకు దేవుని శక్తి కావాలి, కానీ పవిత్రత వద్దు. మనకు అభిషేకం కావాలి, కానీ అశ్లీలతను వదలలేము. మనకు దేవుని యొక్క చిత్తం బయలుపరచబడడం కావాలి, కానీ ఇతరులను క్షమించలేము. పరిశుద్ధాత్మ విభజింపబడిన హృదయంలో నివసించడు. ఆయన దేనినైతే సిలువ వేయడానికి వచ్చాడో దానిని ఎప్పటికీ బలపరచడు. శిష్యులు శక్తిని పొందకముందే వారు ఒకే మనస్సుతో పశ్చాత్తాపపడి తమ్మును తాము సమర్పించుకున్నారు. మీరు ఆ రహస్య పాపాన్ని ఒప్పుకున్నారా? ఆ వ్యసనాన్ని విడిచిపెట్టారా? శనివారం సాతానుతో చేతులు కలిపి ఆదివారం ఆత్మ దిగిరావాలని ఆశించలేరు. చీకటిలో మీరు చేసేది ఎవరూ చూడటం లేదని అనుకొనవద్దు. దేవుడు చూస్తున్నాడు. ఆయనకు సంపూర్ణ అధికారం ఇవ్వండి. బలిపీఠం సిద్ధం చేయకుండా అగ్ని దిగిరావాలని అడగకండి. పాత అలవాట్లను వదలకుండా ఆత్మగాలి కోసం వెతకకండి. ఆత్మ అంటే ఒక అనుభూతి కాదు, ఆయన ఒక వ్యక్తి. చాలామంది ఒక రకమైన భావోద్వేగాన్ని వెతుకుతున్నారు తప్ప ఆత్మను కాదు. ఆరాధనలో ఏడ్చినంత మాత్రాన, ఒళ్ళు పులకరించినంత మాత్రాన పరిశుద్ధాత్మ ఉన్నాడని భ్రమపడకండి. పరిశుద్ధాత్మ ఒక గాలి కాదు, పావురం కాదు, కేవలం ఒక స్పర్శ కాదు. ఆయన దేవుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో యేసు ఆయన వస్తాడు అని చెప్పాడు. ఆయన ఒక వ్యక్తి కాబట్టే ఆయనను మీరు దుఃఖపెట్టగలరు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఆయనను కేవలం మీ ఎమోషన్స్ కోసం వాడుకోవడం ఆపి ఆయనతో నడవడం ప్రారంభించండి. ఆయన బోధిస్తాడు, గద్దిస్తాడు, నడిపిస్తాడు మరియు మాట్లాడతాడు. కాబట్టి కన్నీళ్లతోనో అనుభూతులతోనో ఆయన సన్నిధిని కొలవడం ఆపి ఆయన మాటకు లోబడడం ప్రారంభించండి. ఆత్మకు లోబడడం అనుభూతి కోసం కాదు, అనుబంధం కోసం. పరిశుద్ధాత్మ సన్నిధిని మీరు కన్నీళ్ల ద్వారా, ఒళ్ళు పులకరించడం ద్వారా అనుభవించవచ్చు. కానీ అక్కడే ఆగిపోకండి. ఇలా అడగడం ప్రారంభించండి. పరిశుద్ధాత్ముడా, నీవు నాతో ఏమి మాట్లాడుతున్నావు? నన్ను ఎటు నడిపిస్తున్నావు? నాలో ఏ మార్పు రావాలని నీవు కోరుకుంటున్నావు? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని మీరు గుర్తించినప్పుడు మీరు కేవలం ఆ క్షణంలో కలిగే అనుభూతి కోసం వెతకడం ఆపి ఆయనతో ఒక బలమైన అనుబంధాన్ని నిర్మించుకోవడం మొదలు పెడతారు. అదే మీ జీవితాన్ని మారుస్తుంది. సమర్పణే పరలోకపు ద్రవ్యం. ఆధ్యాత్మిక లోకంలో సమర్పణ అనేది అత్యంత విలువైన ద్రవ్యం వంటిది. మీరు పరిశుద్ధాత్మను నియంత్రించలేరు. ఆయనను మీ స్వార్థం కోసం వాడుకోలేరు, లేదా మీ సమయానికి తగ్గట్టుగా ఆయనను రప్పించలేరు. మీరు ఆయనకు లోబడాలి, లేదంటే ఆయనను కోల్పోతారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ఇలా చెబుతోంది, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆత్మను వాడుకునేవారు కాదు, ఆత్మను అప్పుడప్పుడు దర్శించేవారు కాదు, ఆయన చేత నడిపించబడేవారే దేవుని కుమారులు. మీరే నడుపుతూ ఆయనే మిమ్మల్ని నడిపించాలని కోరుకోలేరు. మీతో మీరు నిండి ఉంటే అదే సమయంలో ఆత్మతో నింపబడడం అసాధ్యం. చాలామంది అడుగుతూ ఉంటారు, నేను ఇదివరకు అనుభవించిన దేవుని సన్నిధిని ఇప్పుడు ఎందుకు అనుభవించలేకపోతున్నాను? సమాధానం ఒకటే, మీ హృదయ సింహాసనం మీద ఇంకా మీరే కూర్చొని ఉన్నారు. పరిశుద్ధాత్మ మీ ప్రణాళికను అలంకరించడానికి రాడు. ఆయన మీ జీవితాన్ని తన స్వాధీనంలోనికి తీసుకోవడానికి వస్తాడు. వాక్యము మరియు ఆత్మ విడదీయలేని బంధం. గుర్తుంచుకోండి,
ప్రతి ఆధ్యాత్మిక అనుభవము పరిశుద్ధాత్మ నుండి వచ్చినది కాదు. ప్రతి కళ, దర్శనం లేదా ప్రవచనం దైవికమైనది కాదు. మరి ఏది సత్యమో ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ ఎన్నటికీ దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదీ చెప్పడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో యేసు ప్రభువు ఇలా అన్నారు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. మీరు ఆత్మతో నడవాలంటే వాక్యంతో నడవాలి. భావోద్వేగాల కంటే మిన్నగా ఆయన సత్యమును వెల్లడిస్తాడు. బైబిల్ను పక్కన పెట్టి మీరు పరిశుద్ధాత్మను వెతకలేరు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ అద్భుత శక్తిని పొందలేరు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం వాక్యాన్ని ప్రేరేపించిన ఆత్మ వాక్యానికి వ్యతిరేకంగా జీవించమని మీకు ఎన్నటికీ చెప్పడు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని మీ జీవిత భాగస్వామిని వదిలేయమని చెప్పడు. రహస్య పాపంలో బ్రతకడం తప్పు కాదు అని అనడు. ఆయన మీ సౌకర్యం కోసం సత్యాన్ని మార్చడు. మిమ్మల్ని సత్యంలోనికి నడిపించి మీకు విడుదలనిస్తాడు. దేవుని స్వరం వినాలనుకుంటున్నారా? అయితే బైబిల్ తెరవండి. ఆత్మ నడిపింపు కావాలా? వాక్యాన్ని ధ్యానించండి. నిరీక్షణతో కనిపెట్టండి. ఇది ఆకలికి పరీక్ష. ఒక్కొక్కసారి మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడు మొదట 5 నిమిషాలు లేదా మొదటి గంట సేపు నిశ్శబ్దంగా ఉండవచ్చు. అది దేవుడు మీ హృదయంలోని నిజమైన ఆకలిని పరీక్షించే సమయం. నిశ్శబ్దంగా ఉందని ప్రార్థన ఆపేయకండి. ఏమీ అనిపించడం లేదని వెనుతిరగకండి. అక్కడ ఏమీ జరగడం లేదని భావించకండి. ఆయన దొరికే వరకు పోరాడండి. కనిపెట్టండి. మీరు సమస్తాన్ని వదులుకున్నప్పుడు ఆయన తన సమస్తాన్ని మీకు ప్రసాదిస్తాడు. పరిశుద్ధాత్మ లేనిదే మనకు ఏమీ లేదు. కానీ ఆయన ఉంటే మనకు సమస్తం ఉన్నట్లే. ఆత్మఫలము నిజమైన ఆధ్యాత్మికతకు గీటురాయి. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు. ఆయన సన్నిధిలో నిలిచి ఉండేవారిని ఆయన నింపుతాడు. మిమ్మల్ని కలవరపరిచే ఒక నిజాన్ని చెప్పనివ్వండి. ఒక వ్యక్తికి వరాలు ఉన్నంత మాత్రాన వారు ఆత్మతో నింపబడినట్లు కాదు. ఒకరు అద్భుతంగా ప్రసంగించవచ్చు, ప్రవచించవచ్చు, పాటలు పాడవచ్చు లేదా అన్య భాషలలో మాట్లాడవచ్చు. కానీ వారు పరిశుద్ధాత్మతో కలిసి నడుస్తున్నారని దానికి అర్థం కాదు. ఎందుకంటే ఆత్మకు నిజమైన రుజువు వరం కాదు, ఆత్మఫలమే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు ఇలా చెబుతూ ఉన్నాయి. ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇదే మీరు ఆత్మతో నింపబడ్డారు అనడానికి నిదర్శనం. మీ ప్రదర్శన కాదు, మీ వేదిక కాదు, మీ దగ్గర ఉన్న అనుచరులు కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో యేసు ఇలా అన్నారు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. కాబట్టి ఆత్మ యొక్క నింపుదలకు వరము కాదు, ఫలమే గుర్తు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని బాధ పెట్టే వారిని మీరు ప్రేమిస్తూ ఉన్నారా? లోకం గందరగోళంలో ఉన్నప్పుడు మీరు సమాధానంగా ఉండగలుగుతున్నారా? పనులు మీ ఇష్టప్రకారం జరగనప్పుడు దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నారా? మనలో ఉన్న వరాలను నైపుణ్యంతో ప్రదర్శించవచ్చు, కానీ ఫలం మాత్రం ఆత్మతో ఉన్న అన్యోన్యత ద్వారా మాత్రమే వస్తుంది. ఒకరు నిజంగా నింపబడ్డారో లేదో చూడాలి అంటే వారి యొక్క ప్రదర్శనను కాదు, వారి జీవితాన్ని చూడండి. వారు నమ్రతతో ఉన్నారా లేక గర్వంతో ఉన్నారా? వారు పవిత్రతతో జీవిస్తున్నారా లేక ప్రతిదానికి రాజీ పడిపోతున్నారా? దేవుని ఆత్మతో నడవడం అనేది ఒక నూతన జీవన విధానం. పరిశుద్ధాత్మతో నడవడం అంటే ఒక క్షణం కలిగే అనుభవం కాదు, అది ఒక క్రొత్త జీవన మార్గం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆత్మను అనుసరించి జీవించేవారు ఆత్మ విషయాల మీదనే మనస్సు పెడతారు. అంటే మీ ప్రాధాన్యతలు మారుతాయి, మీ కోరికలు మారుతాయి. మీరు ఆత్మలో నడుస్తూ ఉన్నప్పుడు పాపం తన పట్టును కోల్పోతుంది, శోధన తన ఆకర్షణను కోల్పోతుంది, భయం తన స్వరాన్ని కోల్పోతుంది. మీరు పరలోకపు కన్నులతో లోకాన్ని చూస్తారు. భావోద్వేగాల ద్వారా కాక సత్యం ద్వారా మాత్రమే నడిపించబడతారు. పరిశుద్ధాత్మ మీ దిక్సూచి అవుతాడు.
మీ మాటలను, మీ నిర్ణయాలను ఆయనే నిర్దేశిస్తాడు. మీరు కేవలం వాక్యాన్ని వినడమే కాదు, వాక్యమై జీవిస్తారు. మీరు యేసు గురించి మాట్లాడడమే కాదు, యేసులాగే నడుస్తారు. మీ ఉద్యోగంలో, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత ప్రార్థనా గదిలో, ప్రతి చోట దేవుని సన్నిధిని మోసుకెళ్తారు. ఇది ఐచ్ఛికం కాదు, ఇది జీవన్మరణ సమస్య. ఏమాత్రం మొహమాటం లేకుండా నిజాన్ని చెబుతూ ఉన్నాను. యేసు యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ లేకుండా మీరు యేసు కోసం జీవించలేరు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం నిక్కచ్చిగా చెబుతుంది, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇది కేవలం కొంతమంది అత్యున్నత స్థాయి క్రైస్తవుల కోసం కాదు, ఇది ప్రతి విశ్వాసికి ఉండవలసిన కనీస అవసరం. ఆత్మ లేకపోతే మీరు దేవుని వారు కాదు. మీకు మతం వద్దు, పెద్ద శబ్దంతో కూడిన సంగీతం వద్దు. మీకు కావలసింది జీవము గల దేవుని ఆత్మ. ఆయన మిమ్మల్ని నింపాలి, నడిపించాలి, రూపాంతరం చెందించాలి. కాబట్టి చివరిగా అడుగుతున్నాను, మీకు ఆ ఆకలి ఉందా? మీరు సమర్పించుకున్నారా? ఆయనను అడ్డుకుంటున్న వాటన్నిటినీ వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు మీ నుండి దాక్కోవడం లేదు. మీరు అవును అని చెప్పే క్షణం కోసం ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. మీ హృదయం, మీ శ్రద్ధ, మీ పూర్ణ జీవం ఆయనకు కావాలి. మీరు సమస్తాన్ని ఆయనకు ఇస్తే ఆయన మీకు కావలసిన సమస్తాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా మీకు ఏమీ లేదు, కానీ ఆయన ఉంటే మీకు సమస్తం ఉన్నట్లే. ప్రియమైన స్నేహితులారా, ఇంతవరకు ఈ సందేశాన్ని మీరు విన్నందుకు హృదయపూర్వక వందనాలు. నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను, ఈ సందేశం మిమ్మల్ని, మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది అని. అయితే ఇప్పుడే మీరు చేయవలసిన పని ఏమిటంటే, ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక సందేశాల కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ఆల్గారిథం ఈ వీడియోను 10 మందికి షేర్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు దేవుని శక్తితో నింపబడడానికి ఇష్టపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడే కామెంట్లో తెలియచేయండి, పరిశుద్ధాత్ముడా నన్ను నింపుము అని. అలాగే మీ అనుదిన జీవితంలో మీరు కలిగి ఉన్న ఆత్మానుభవాలు ఏమైనా కూడా కామెంట్లలో తెలియచేయండి. నేను ఖచ్చితంగా చదువుతాను. అవి ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.